ఆధ్యాత్మిక శిఖరం రమణ మహర్షి 16 పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి పవిత్ర పర్వతంపై దాదాపు 20 ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమయ్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకుని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉండాలన్న అహంకారం కాని, ఎవరినో ఉద్ధరించాలన్న తాపత్రయం కాని మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే. అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ద్రమైన చూపులు అన్ని జీవరాశులపై కురిపించే దయ మరువలేనివి. నిరంతరం ఆత్మానందంలో ఓలలాడుతూ మౌనదీక్షలో ఉండే రమణులు భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనాతీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్టనష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో తమకు ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది. రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగుతున్నా సదా సంతోష భరితులై ఆత్మనిష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్తవానికి ప్రతి వ్యక్తి దైవిక సంపన్నుడే, బలాఢ్యుడే. అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరికలు, భావాలు ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు అని ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటువంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మనసుకు ఆహారం. వాటిని నిలిపేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగినవారు దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కరలేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది, జరగనిది జరగనే జరగదు అని ఉపదేశించారు. శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనేవారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కాని ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు. మన సంస్కృతి, మన విలువలు. యవ్వనం, ఐశ్వర్యం, మాయా, మోహమా. రాత్రింబగళ్ళు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు. కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ పోతుంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కాని కనబడుతూ, కనుమరుగవుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ 6 చంచలమైనవి, అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట. యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వతమని భ్రమిస్తారు చాలామంది. జీవితమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో ఉన్నాయనుకుని వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశ వరకు పరుగులు తీస్తూనే ఉంటారు. కాని రాసిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టిన వారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసిపోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో,
ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గర నుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంతా అవివేకం, మరొకటి ఉండదు. ఇలాంటి వారిని ఉద్దేశించే ఆదిశంకరాచార్యులు ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోండి అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మనసే నియంత్రిస్తుంది. కాని దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే ఏకాగ్రతతో ధ్యానం, భక్తి, వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం. ఇక పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలితాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాలకడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కాని దాన్ని నమ్ముకోవడమంతా అవివేకం, మరొకటుండదు. వెలుగుమీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా శాశ్వతుడైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్టం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.